అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయుల సామ్రాజ్యం కాలంలో ఏదైతే ఇప్పుడున్నటువంటి జగిత్యాల జిల్లాలో పోలన అనే గ్రామాన్ని పాలిస్తున్నటువంటి మేడరాజు ఎవరైతే ఉన్నారో ఆయన మేనల్లుడికి సమ్మక్కనిచ్చి పెళ్లి చేయడం అయితే జరిగింది. ఆయన ఇక్కడ వచ్చి ఉంటున్నటువంటి గ్రామంలో చాలా పెద్ద కరువు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఈ కాకతీయులు పన్ను కట్టాలని ఎవరైతే చెప్పారో ఆ కాకతీయులకి సంబంధించి మేము పన్ను కట్టము అని చెప్పేసి ఇటు ఉన్నటువంటి గిరిజనులకు అండగా ఉన్నటువంటి పగిడిద్దరాజు కానివ్వండి, సమ్మక్క కానివ్వండి, వీళ్ళైతే ప్రభుత్వం మీద, అంటే ఎవరైతే ఉన్నారో కాకతీయులు వారి మీద యుద్ధం సిద్ధమయ్యారు. దీన్ని తెలుసుకున్నటువంటి కాకతీయులు పన్ను చెల్లించడం లేదని ఆగ్రహంతో యుద్ధానికైతే సిద్ధమై దండెత్తడం జరిగింది. అలానే మనం చూసుకున్నట్టయితే మేడారాన్ని పాలిస్తున్నటువంటి పగిడిద్దరాజు కాకతీయ సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకం వల్ల కొన్ని రోజుల పాటు శిస్తు కట్టలేదు. అలానే దానివల్ల ప్రభుత్వం, అంటే కాకతీయులకు వచ్చినటువంటి ఆగ్రహానికి గురైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉండి యుద్ధాన్ని చేయడం అయితే జరిగింది. ఎవరైతే పాలిస్తున్నారో అప్పుడున్నటువంటి ఆయన రాజు అయినటువంటి ఆ కాలంలో ఎవరైతే కాకతీయులు రాజైనటువంటి ప్రతాపరుద్రుడు ఉన్నాడో ఆయన కాకతీయులు అందరూ కలిసి వీళ్ళ మీద, సమ్మక్క మీద, అలానే అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కానివ్వండి, గిరిజనుల మీద కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పగిడిద్దరాజు మీద యుద్ధానికి సిద్ధమై యుద్ధాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఆ యుద్ధం వచ్చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైన యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. దీంతో వీరోచితంగా పోరాడినటువంటి సమ్మక్క కానివ్వండి, పగిడిద్దరాజు కానివ్వండి, జంపన్న కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా విరోచితంగా ఇక్కడ ఉన్నటువంటి యుద్ధంలో ఏదైతే జరుగుతుందో ఆ సమయంలో జంపన్న కాకుండా ఉన్నటువంటి సార్లమ్మ, నాగులమ్మ, అలానే పగిడిద్దరాజు మరణించారన్న వార్త విన్న ఏదైతే ఉన్నాడో జంపన్న, ఆయన వచ్చి ఇదే వాగులో ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. ఆ వార్త విన్న తర్వాత ఈ వాగులో వచ్చి ఇక్కడనే మరణించాడని చరిత్ర చెప్తుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఇప్పటికీ ఎర్రగానే ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నా సరే నీళ్లు తాగడానికి తీసుకున్న నీళ్లు ఎర్రగా ఉంటాయి అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే ఇంతకు ముందు వాగులా ఉండేది, ఇక్కడ అంతా కూడా అభివృద్ధి చెంది ఇక్కడ జరిగినటువంటి స్థానాల ఘట్టాలు కానివ్వండి, అక్కడ ఉండేటువంటి వాటర్ అనేది ఇప్పుడు ఇక్కడ వచ్చి స్నానం చేసి ఖచ్చితంగా ఎవరైనా సరే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలంటే ముందుగా వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాతే వెళ్తారు. అలానే ఇక్కడ ఏదైతే నీరు తగ్గిపోతున్న క్రమంలో ఇక్కడైతే ట్యాప్ని, నల్లాలని ఏర్పాటు చేసి ఇక్కడ ఎంత దూరం అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర ఇటు పక్కన అటు పక్కన కూడా వాటర్ని వచ్చేలాగా వీళ్ళైతే, అంటే పైప్స్ లైన్స్ ద్వారా వీళ్ళైతే ఇక్కడ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిష్టం వాళ్ళకు ఉన్నట్టుగా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో మనం చూస్తున్నట్టు అక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా ఈ నదిలో దిగి నెత్తి మీద నీళ్లు పోసుకొని తలారా స్నానం చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇలా అసలు ఈ పగిడిద్దరాజు, ఈ సారలమ్మ యుద్ధం చేసిన తర్వాత ఏదైతే యుద్ధంలో ఓడిపోయారని చెప్పేసి వార్త విని వాళ్ళు చనిపోయారన్న వార్త తట్టుకోలేక జంపన్న వచ్చి ఈ వాగులో చనిపోవడం ఇక్కడ ఉన్నటువంటి ఈ వాగుకి ప్రసిద్ధి. అలానే ఈ వాగు కూడా చాలా మహిమ కలిగిందంటే ఇక్కడ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇప్పటికీ చుట్టుపక్కల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ వాగు దగ్గరకు వచ్చి స్థానాలు ఆచరించిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇంతకు ముందు ఇలా ఉండకపోయేది. వాగు అంటే మనకు తెలిసి ఎలా ఉండేదో, కానీ ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ, అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్రిడ్జిలను కట్టడం కానివ్వండి, అటు ఇటు మెట్లు కట్టడం కానివ్వండి, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం కూడా మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్లు మారుతున్నా సరే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఏదైతే వెనకబడిందని అంటున్నారుగా, అలా ప్రభుత్వం మారే కొద్దీ అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వం మేడారానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇదే వాగుకు సంబంధించి 2 బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రావడానికి ఒకవైపు, ఇటు వెళ్ళడానికి ఒకవైపు 2 బ్రిడ్జిలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జిల కింద స్థానాలు ఆచరించినటువంటి వాళ్ళు ఎవరైతే బట్టలు మార్చాలనుకుంటారో అంతకు ముందు ఈ బ్రిడ్జిల కింద మనం చూసుకోవచ్చు, ఇటు వీటి కిందకి వెళ్ళి ఇక్కడ నిలబడి అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ బట్టలు మార్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, గత ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానివ్వండి, వాళ్ళు స్థానాలు ఆచరించిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసి స్త్రీలు కానివ్వండి, ఎవరైనా సరే, ముఖ్యంగా మగవాళ్ళంటే బయట మార్చుకుని, కానీ ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నీళ్లు ఏదైతే వాగులో తక్కువగా ఉందని చెప్పుకున్నారో దానికి సంబంధించి పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేసి
ఏదైతే పద్ధతి ప్రకారం అందరూ ఇక్కడ వచ్చి స్థానాలను ఆచరిస్తారో ఆ స్థానాల కోసం అని చెప్పేసి పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల మనం చూసుకుంటే కనుమేర, మనకి ఎంత చూపున కనుమేర ఉంటుందో అంతవరకు కూడా ఇక్కడ మెట్లను కట్టించడం కానీ, ఆ మెట్ల మీద ట్యాప్లు కట్టించడం కానీ, ఈ అభివృద్ధి అంతా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ జంపన్న వాగులో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ వాగులో దిగి తప్పకుండా స్నానాలు ఆచరించిన తర్వాత వెళ్తారు. ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరినా సరే మళ్ళీ వాగులోకి వచ్చి ఈ వాగులో దిగి ఖచ్చితంగా తలస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ వాగుకైతే చాలా ప్రసిద్ధి ఉంది, చాలా చరిత్ర కలిగినటువంటి వాగు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం కనుమేర వరకు కూడా ఇప్పటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ వాళ్ళకి సంబంధించి స్థానాలకు సంబంధించి కానివ్వండి, ఏదైతే మేడారానికి సంబంధించి ఇంకా కొద్ది రోజుల సమయం మిగిలి ఉండడంతో పనులు వేగవంతం చేశారు. ఎవరైతే ఇప్పుడు మంత్రిగా ఉన్నారో సీతక్క అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మంత్రిగా తను మొదటిగా మంత్రిగా గెలిచిన తర్వాత, మంత్రిగా నియామకం అయిన తర్వాత వచ్చినటువంటి ఈ జాతరని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్నిట్లో కూడా ముందడుగు వేస్తూ తొందరగా అంటే త్వరితగతిన పనులు అయ్యేటట్టుగా అధికారులని నిమగ్నం చేసి ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది కాబట్టి అందరూ కూడా పనులు తొందరగా కంప్లీట్ చేయాలంటే అటు రోడ్లు కానివ్వండి, ఇటు వాగుకు సంబంధించి కానివ్వండి, జాతరకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పనులు చేయొచ్చు. అక్కడ మనం చూసుకోవచ్చు జేసీబీతో పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. ఇక మొత్తం జాతర రోజు సమయానికి అన్ని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం కింద చూసుకున్నట్టయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సూర్య నమస్కారం చేస్తూ ఇక్కడ వీళ్ళైతే స్థానాలను ఆచరిస్తున్నారు. ఇక్కడికి ఈ జిల్లానే కాదు, చుట్టుపక్కల జిల్లాలే కాదు, ఇతర రాష్ట్రాలు కాదు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మన మేడారం జాతరని కన్నుల విందుగా చూసుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ జంపన్న వాగు గురించి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. గత ఎప్పటి నుంచే మేము వస్తూ ఉంటాము. ఈసారి చాలా బాగా అనిపిస్తున్నది. అప్పుడు జాతర అప్పుడే వచ్చేవాళ్ళం, ఇప్పుడేమో జాతర కంటే చాలా రష్ ఎక్కువ అవుతుంది, ముందే వచ్చేసాము. చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే గతంలో మీరు చాలా సార్లు వచ్చామని చెప్తున్నారు కదా, అప్పుడు ఏర్పాట్లకి ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉంది? అభివృద్ధి అయిందా? ఏర్పాట్లకి అంటే కొంచెం గిజిబిజిగా ఉండేది, ఇప్పుడు ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. సీతక్కకి కూడా మా ధన్యవాదాలు, చాలా బాగున్నాయి. ఇప్పుడు చాలా బాగా చేశారు. చాలా ఆనందం, చాలా బాగా చేస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కు చాలా చాలా ధన్యవాదాలు. అంటే ఒకప్పుడు మహిళలు మనకి ఎవరైనా వచ్చినప్పుడు స్నానాలు చేయాలంటే బ్రిడ్జి కింద వెళ్ళి మనం బట్టలు మార్చుకొని చాలా ఇబ్బంది పడేయాలి, తప్పక మార్చుకునేసి వచ్చేది. కానీ ఇప్పుడు మీకోసం అంటూ ప్రత్యేకంగా రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఉంది? చాలా బాగుంది. మా మహిళలని దృష్టిలో పెట్టుకొని మాకంటూ ఒక రూము ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చిన్న బాబుని అంటే ఇలా వేసుకొని కూడా వీళ్ళు ఇక్కడ రావడం జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది అమ్మ? చిన్నపిల్లని తీసుకొని వస్తున్నారు ఇంత రెస్ట్ లో, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ లేదు, ఇంకా కొంచెం తక్కువనే ఉంది. ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ అవుతారేమో కానీ అందుకనే తొందరగా వచ్చినాం అనమాట. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి గురించి, మహిమ గురించి మీకు తెలుసా? అన్న రెండు మాటలు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాము. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినామంటే ఎక్కడికి పోయినా కానీ ఫుడ్ తినాలన్నా చేయాలన్నా బాధ ఉండేది. ఇక్కడికి వచ్చినామంటే ఏ ఫుడ్ ఎలా ఉన్నా తినగలుగుతాము. ఒక దొమ్మ కనబడదు, ఈగ కనబడదు, చాలా చక్కగా ఉంటది. అమ్మ తల్లి మహిమ బాగా. దగ్గర గాని ఒక ఈగ గాని ఒక దోమ గాని ఏది ఉండదు, ఎంత నీట్ గా. అదే మనం కొద్దిగా ఇంట్లో పెట్టుకున్నా గానీ ఎన్నో ఈగలు దోమలు వస్తాయి, కానీ ఇక్కడ మట్టుకు అమ్మవారు మహిమ, సమ్మక్క సారక్క మహిమ వల్ల ఈడ ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. చెప్పండి అక్క, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే సిటీ నుంచి వస్తారా అంటే ఆ కల్చర్ చూస్తూ ఉంటారు, ఇక్కడ అడవిలో వనదేవతల్ని చూస్తారు, అలానే ఇక్కడ అడవి ప్రాంతం మొత్తం గిరిజన గ్రామాలు ఇవన్నీ, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. 2 years ఒకసారి జాతర చాలా బాగా జరుగుతుంది. మాకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు ఆ తల్లులు. చాలా బాగా అనిపిస్తుంది. పిల్ల చెల్లెలతోనే వచ్చాము. చెప్పండి అమ్మా, మీరు కూడా పిల్లలతో పాటు వచ్చినట్టున్నారు కదా? అవునండి, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికి నేను 6-7 years నుంచి వస్తున్నా, ఎవ్రీ 2 years నుంచి వస్తున్నాము. లాస్ట్ 4 years నుంచి రాలేదు కరోనా వల్ల, సో అవంతా మిస్ అయిపోయినాం. ఈసారి అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఇంకా చిన్న బేబీస్తో వచ్చినాం కాబట్టి ఇంకా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి కాబట్టి మాకేం ఇబ్బందిగా లేదు. తొందరగా అయిపోయాయి, దర్శనం తొందరగా ఈజీగా అయిపోయింది. వింటున్నారు కదా, గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే ఏర్పాట్లు కూడా బాగున్నాయి. గతంలో ఇబ్బంది ఉండేది,
ఇప్పుడైతే అన్ని చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మహిళలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బట్టలు మార్చుకోవడానికి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చాలా చక్కగా చేశారంటూ చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అలానే దర్శనం కూడా చక్కగా అయిందంటూ చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొక్కులు ఎవరైతే చెల్లిస్తారో, అంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు అయినా సరే ఇక్కడ తలనీనాలు ఇస్తూ ఉంటారు ఆనవాయితీగా. లేదంటే పిల్లలు ఎవరైతే పుట్టిన వాళ్ళు ఫస్ట్ సంతానానికి ఫస్ట్ ఇక్కడే తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. దీనికి సంబంధించి కూడా వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళకి ఇక్కడ ఎవరైతే తలనీనాలు అర్పిస్తారో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఎవరికి వాళ్ళు ఇక్కడ ఉండి ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆ టికెట్ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళైతే ఇక్కడ ఈ మొక్కులను తలనీలాలను అయితే అప్పగించడం జరుగుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఒకప్పుడు పక్కన నిలబడి ఏదైతే ఉండేదో అలాంటిది కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా దీనికి ఏర్పాట్లు చేసి ఇట్లాంటి ఏర్పాట్లను చేసినందుకు ఇక్కడ భక్తులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నది వద్దనే అక్కడే ఉండి అందరూ కూడా తలనీలాలు అర్పించేది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇక్కడ వీళ్ళకి టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళు తలనీలాలను అయితే అర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్దవాళ్ళ దగ్గర నుంచి మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, మొదటి మొక్క అయినా సరే తర్వాత ఉన్నటువంటి మొక్కులు ఎవరైనా సరే ఇక్కడ తలనీలాలు అప్పచెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే వాళ్ళు చేస్తారో వాళ్ళకి మనం టికెట్ ఇవ్వాలి. టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లైన్గా కూర్చొని ఇక్కడ తలనీలాలు అర్పించేస్తుంటారు. ఇవంతా కూడా తర్వాత ఇవి వేలం వేస్తూ ఉంటారు. మొత్తానికైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే మంచిగా నిర్వహిస్తున్నారని చెప్పి భక్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు పార్కింగ్ కానివ్వండి, అటు నదిలో నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ తలనీలాలు ఇవ్వడానికి కానివ్వండి, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లను అయితే నీట్గా, అంటే ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా దేనికి దానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. మహిళలకి బట్టలు మార్చుకోవడానికి కానివ్వండి, ఇక్కడ తలనీలాలు అప్పించడానికి కానివ్వండి, అక్కడ స్థానాలు ఆచరించడానికి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళకి సపరేట్గా అన్ని ఏర్పాట్లు చేయడంతో ప్రజలైతే ఇబ్బందులు లేవు. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు మాకు ఇప్పుడు లేవు. దర్శనం కూడా తొందరగా అవుతుందంటూ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మేడారానికి సంబంధించి ఏదైతే బస్సులో ఆర్టీసీ బస్సులు ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ బస్ సర్వీస్ అనేది కూడా వచ్చి ఇక్కడే ఆగుతుందన్నమాట. వీళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా స్టేజ్ అనేది ఏర్పాటు చేశారు. దగ్గర దగ్గర ఒక 2-3 ఎకరాల పైనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అన్ని జిల్లాల నుంచి కానివ్వండి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఇక్కడే ఆగుతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఆటోలు తీసుకొని కానీ సొంత వెహికల్ ఉన్న వాళ్ళు సొంత వెహికల్లో, లేదంటే ఆటోల్లో తీసుకొని ఇక్కడ నుంచి గుడి దగ్గరకు కానివ్వండి, వాగు దగ్గరకు కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళైతే ప్రస్తుతానికి ఇక్కడ వరకే స్టాప్ అనేది పెట్టేశారు. మళ్ళీ ఎవరైనా సరే దర్శనానంతరం మళ్ళీ రావాలన్నా ఇక్కడికి వచ్చి బస్సు ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందే. ఎందుకంటే కొంచెం ముందుకెళ్తే పార్కింగ్ కానివ్వండి, అలానే వెహికల్స్ అనేది ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు అయితే చేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ పార్కింగ్కి స్థలాన్ని అయితే కేటాయించారు. మనం చూసుకోవచ్చు చాలా విశాలమైన ప్రదేశాన్ని ఇక్కడైతే కేటాయించారు. నిజం చెప్పాలంటే ఈ స్థలం కూడా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంటుంది. 1 కోటికి పైగా దర్శనం చేసుకుంటారనే అంచనాతో ఉన్నారు. సో సొంత వెహికల్లో వచ్చే వాళ్ళు ఉంటారు. అలానే ప్రయాణాలు పల్లెటూరు నుంచి కానివ్వండి, సిటీ నుంచి కానీ సొంత వెహికల్ లేని వాళ్ళందరూ కూడా బస్సు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా రావడానికి ఇది ఒకటే బస్ మార్గం కాబట్టి ఈ బస్సులు కూడా పెట్టుకోవడానికి ఇది ఇప్పుడు ఇలా విశాలంగా కనిపిస్తుంది. కానీ జాతర సమయానికి ఇదంతా కిక్కేసిపోయి ఉంటుంది. మనం చూసుకుంటే కనుమేర, అంటే కంటి చూపు మేర చాలా వరకు కూడా పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ లైన్ రోడ్ అనేది చదరపు గదులు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రోడ్డు మార్గం ఎటు పార్కింగ్ చేసే విధానం అటు ఉండేలాగా వీళ్ళైతే బాక్సులు గీసి అటు అట్లా మొత్తం ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం కూడా అంతా క్లీన్గా ఉంచేసి బస్సులు పెట్టేటువంటి స్థలాలు కానివ్వండి, ఇక్కడ ఉండేటువంటి స్థలం కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులతో కానివ్వండి, ఇతర మనుషులను పెట్టించి ఇక్కడ వీళ్ళైతే ఎప్పటికప్పుడు వీళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఏదైతే మంచినీరు సరఫరా ఉంటుందో దానికి సంబంధించిన ట్యాంకర్లు, అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే జాతర వస్తుందనగానే 2 నెలల ముందు నుంచే ఇక్కడ దుకాణాలకి పెట్టుకోవడానికి స్థలాలు కానివ్వండి, ఆ దుకాణాలకు సంబంధించిన అన్ని పనులు కూడా ప్రారంభం అవుతాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా దుకాణాలు కూడా ఏర్పాటు అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఆర్టీసీ దానికి సంబంధించినటువంటి ప్రాంగణం ఇది. ఇంకా ముందుకెళ్ళి అసలు ఇక్కడ పెట్టినటువంటి దుకాణాలు కానివ్వండి ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం.
ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఏదైతే ఆర్టీసీ అధికారులు కానివ్వండి, వాళ్ళు ఉండేటువంటి వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసేటువంటి అధికారులకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆఫీస్ లాగా అంటే వాళ్ళకు ఉండేటువంటి షటర్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది మొత్తం చాలా నీట్గా ఇక్కడైతే వీళ్ళు చేయడం జరిగింది. 3 రూములను అయితే ఏర్పాటు చేశారు. అలానే ఒక హాల్ టైప్లో ఇక్కడ ఉంచేశారు. ఇదంతా రేకులతో వీళ్ళైతే కట్టడం జరిగింది. కిందంతా సిమెంట్తో కట్టారు, కానీ ఇక్కడ ఇదంతా కూడా రేకులు షెడ్ టైపే వీళ్ళకి ఇక్కడ మంచిగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఆర్టీసీ వాళ్ళకి. ఇది నాకు తెలిసి సమాచారం కోసం, అలానే ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కానివ్వండి, ఎవరైతే ఆర్టీసీ అధికారులు ఉంటారో వాళ్ళ కోసం, ముఖ్యంగా వచ్చేటువంటి అధికారుల కోసం ఈ గదులను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు పక్కన మనం చూసుకున్నట్టయితే ఇంకో పక్కన ఎవరైతే ఇక్కడ ఆర్టీసీ దగ్గర కానివ్వండి, ఇక్కడ పర్యవేక్షించేటువంటి పోలీసులకి సంబంధించి అక్కడ వాళ్ళు కూడా ఒక ఏర్పాటును చేయడం జరిగింది. అది వాళ్ళ అధికారులకి కానివ్వండి, ప్రత్యేకమైన వాటిని సిబ్బందికి, ఇదేమో ఆర్టీసీ వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలానే పోలీసులు కూడా ఇప్పటి నుంచి భారీగా వస్తున్నారు. అలానే ఏదైతే ట్రాఫిక్ జామ్ అవుతుంది, నిన్న ఆల్రెడీ నిర్లక్ష్యం వహించారు, ట్రాఫిక్ అనేది 6 కిలోమీటర్ల మేర ఉండిపోయిందని చెప్పడంతో ఎక్కడికక్కడ అధికారులు అయితే నిమగ్నం అయిపోయి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా వాళ్ళైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీ వాళ్ళు అలానే పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరికి వాళ్ళు పర్యవేక్షించుకుంటున్నారు. ఇటు పక్కన వచ్చేసి పోలీస్ సిబ్బందికి సంబంధించింది, అటు పక్కన వచ్చేసి ఆర్టీసీ అధికారులకు సంబంధించింది, అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.